మామయ్య, మీరు నా మంచి కోరుకున్న వారని నాకు తెలుసు. అందుకే మీతో ఈ విషయం అడగడానికి వచ్చాను. నల్లపూసల తంతు జరిగేలా చేయండి మామయ్య. నల్లపూసల తంతుకి ఒప్పుకోండి అని అనేసరికి నేను ఆ విషయానికి అస్సలు అంగీకరించను. ఎందుకంటే మీకు జరిగింది పెళ్ళే కాదు అని గట్టిగా అంటూ ఉంటాడు సత్యమూర్తి. మీకు జరిగింది పెళ్ళే కాదు అనేటప్పుడు నేను నల్లపూసల తంతుకు ఎలా ఒప్పుకుంటాను అని గట్టిగా అనేస్తూ ఉంటాడు. ఇక నల్లపూసల తంతు అనేది ఆడపిల్లకి ఒక ముఖ్యమైన ఘట్టం. అది భర్త ఆయుష్ని పెంచడానికి, భర్తకి మంచి జరగడానికి చేసే ఒక కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని మీరు వద్దని చెప్పకండి మామయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది. అసలు మీకు జరిగింది పెళ్ళే కాదని నేను అంటే నువ్వు నల్లపూసల తంతు చేయమని చెప్తున్నావేంటి అని చెప్పేసి సత్యమూర్తి అయితే చాలా సీరియస్గా అంటూ ఉంటాడు. మీ ఇద్దరికి జరిగింది అసలు పెళ్ళే కాదు, దాన్ని పెళ్ళి అని నేను అస్సలు అనుకోను. అలాంటిది నేను నల్లపూసల తంతుకి ఎలా ఒప్పుకుంటాను అని అనేసరికి అదేంటి మామయ్య, మా ఆయన ఆయుష్ కోసం అనే ఇది ఒప్పుకోవాలి కదా, మన రెండు కుటుంబాలకి ఈ తంతు జరపకపోతే అరిష్టం జరుగుతుందంట, స్వామీజీ చెప్పారంట. అందుకు స్వామీజీ చెప్పిన మాటలు బట్టైనా ఈ తంతు జరిపించండి మామయ్య, మన రెండు కుటుంబాలకి మంచి జరుగుతుంది అని అంటూ ఉంటుంది మిథున. అలా అనేసరికి సత్యమూర్తి నేను ఒప్పుకోను అని చాలా సీరియస్గా అంటూ ఉంటాడు. అలా ఒప్పుకోను అన్న సత్యమూర్తిని ఒప్పించడానికి మిథున అయితే చాలా ట్రై చేస్తూ ఉంటుంది. అలా ట్రై చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నేను దీనికి అస్సలు ఒప్పుకోను అని గట్టిగా అంటూ ఉంటాడు. ఇక ప్రాధేయపడుతూ ఉంటుంది మిథున. అయినా సత్యమూర్తి ఒప్పుకోకపోవడంతో అక్కడికి శారద వచ్చి ఈ నల్లపూసల తంతు జరుగుతుంది అని చాలా గట్టిగా అంటూ ఉంటుంది. అలా అనగానే శారద వైపు అయితే సత్యమూర్తి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఇక మిథున కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది శారద వైపు. ఇక ఈ నల్లపూసల తంతు జరుగుతుంది అని గట్టిగా అంటూ ఉంటుంది శారద. షాక్ అవుతుంది మిథున.